మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్షాల అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ నదిపై 50 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఆయన మూసీ ప్రక్షాళనతో నల్గొండ భువనగిరి ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భీమలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కూడా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సరితారాణి, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, వలిగొండ PSCS చైర్మన్ గారిసే రవి, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పొత్నాగ్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. सर्वामंगल मांगल्येष्वे सर्वामंगल मांगल्येष्वे सर्वार्था साधके शरण्ये त्र्यंबके देवी गौरी नारायणी नमोस्तुते ओम कलशस्यामुखे विष्णुकण्ठे रुद्रसमजितः विष्णोर्नगम्भीर्याने प्रवोचं ध्यापाढ्यवानि युवमेरजागं शिरोस्कभाय दत्तरे चक्रमानस्त्रे धोरगा विष्णोरराडमसि विष्णुप्रेणाय स्वाहा भारमाय स्वाहा धार विष्णुवे नमः विशोधनाय नमः त्रिविक्रमार्णाय नमः दर्शन वृद्धन्नाय नक्षत्रस्तेषा प्रभवायशो वन्धवृश्याम वृद्धायस्तो जनार्दनामदपहर्तानं ध्यातानं सर्वा सम्पदो लोकाभिरामं श्रीरामं भूय भूयो नमः ॐ नमो यस्य स्मद्याजनात्यादपः पूजः प्रिय ओम या फलनीर्बुद्धिर्विटश लक्ष्मी गणाधिपतये नमः फलं ननोर्धा फलं संपूर्ण कार्य सिद्धिस्तु लक्ष्मी गणेश महाराज की भीमलिंगेश्वर भगवान की ओ ब्राह्मणे गौशिवं राजा प्रणो नमः कूष्माण्डं फलिधानं ఫోన్ నిలబడుతుంది ఈ డేస్ ఒలివడలు తీసుకున్నాం కదా. कूष्माण्ड देवताभ्यो नमः कूष्माण्ड परिधानं समर्पयामि गन्धेराज ఈరోజు చాలా సంతోషం ఇక్కడ సంఘం భీమలింగేశ్వర స్వామి దగ్గర శివలింగం దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున ఇటు భువనగిరి మండల్, అటు ఒలిగొండ మండల్, పోచంపల్లి మండల్, భువనగిరి మున్సిపాలిటీ కానీ మరి సంఘం గొల్లపల్లి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిండ్రు. ఇక్కడ పెద్ద వాన కురుస్తుంటే కూడా వానల్ని వచ్చి ఇక్కడ పూజలు చేసిండ్రు. మరి శివలింగానికి అభిషేకం చేసిండ్రు. మరి ఒక్కటే కోరుకున్నారు ఏంటంటే ఈ నల్లగొండ మరి భువనగిరి నల్లగొండ ప్రజల వివిధ కుల వృత్తుల వాళ్ళ గౌడన్నలు, మూదిరాజు సోదరులు కానీ, రైతు కూలీలు కానీ, రైతులు కానీ, అట్లనే నేతన్నలు కానీ వీళ్ళ సమస్యలు ఈ మూసి పరివాహక ప్రాంతంలో అంతకుముందు సంతోషంగా బతికే వాళ్ళు ఈరోజు బతకని పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి కోసం ఇట్లాంటి కాలుష్యం వెదజల్లుతున్న మూసీని ప్రక్షాళన చేసుకుందామని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మొన్న నవంబర్ కాక అంతకుముందు నవంబర్ 8వ తారీఖున ఆయన బర్త్డే రోజే ఇక్కడ పాదయాత్ర చేసి మరి ఇక్కడ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకొని మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఇక్కడి నుంచి నడుము బిగించి కార్యక్రమం మొదలు పెడుతున్నారు. మరి గత సంవత్సరం నుంచి 15 నెలలు అయినాయో మరి ఎక్కువైనాయో 1.5 year అయి ఉండొచ్చు. ఈ లోపల మూసీకి సంబంధించి DPR తయారు చేసుకోవడం జరిగింది, DPR అప్రూవ్ చేసుకోవడం జరిగింది, దానికి సంబంధించిన నిధులు సమకూర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు టెండర్ల దశకు వచ్చింది. టెండర్ వేసే కార్యక్రమం సమీపించింది. వచ్చే 1-2 నెలలల్లా ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమం హైదరాబాద్ నుంచి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ మూసీ ప్రక్షాళన కింది ప్రాంత ప్రజలకు మరి జరిగే కార్యక్రమం మొదలవుతున్న సందర్భంగా ఈ యొక్క మూసీ ప్రక్షాళనకు ఎలాంటి అవాంతరాలు రావద్దు. ప్రతిపక్ష నాయకులు దీన్ని చిన్న దాన్ని బురద జల్లే కార్యక్రమం చేసి చిన్నదాన్ని పెద్దగా చేసి కొండంత చేసే కార్యక్రమం చేయకుండా మా నల్లగొండ, మా భువనగిరి ప్రాంత ప్రజల ఆకాంక్షలు మాది ఏళ్ళ నుంచి ఈ మూసీ ప్రక్షాళన జరుగుతుందన్నాం.
మరి ఇప్పుడు జరుగుతున్న సందర్భంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంతరాలు అడ్డంకులు రావద్దని ఆ భీమలింగేశ్వర స్వామికి మరి పెద్ద ఎత్తున అభిషేకాలు చేసి ఒక పక్క కుంభవృష్టి వాన కురుస్తుంది. గత నెల నుంచి వాన పడలే, ఈరోజు పెద్ద ఎత్తున వాన పడ్డది. వాననే మరి అభిషేకం చేసినాం. ఇది ఒక శుభ సూచకం. మంచి పని చేస్తున్నప్పుడు, చిత్తశుద్ధి ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది, మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఏ సంక్షేమం చేసినా ఏ అభివృద్ధి చేసినా చిత్తశుద్ధి ఉంది. ఈ యొక్క మూసి ప్రక్షాళన మీద కూడా చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఈ భీమలింగేశ్వర స్వామి దగ్గరికి రాగానే పెద్ద ఎత్తున వాన కూడా పడి మరి ఆ శివుడు ఆశీర్వదించిండని మేము అనుకుంటున్నాం. మరి ఈ యొక్క ప్రక్షాళన గొప్పగా జరగాలి. అట్లే ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ మూసి బ్రిడ్జ్కు వారు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండ్రు. సరే, ఆ నిధులు ఇచ్చిన సందర్భంగా ఈ పని ఇక్కడ భూమి చదన చేసుకునే కార్యక్రమం సందర్భంగా వాళ్ళు పనులు మొదలు పెడుతున్నారు. ఫౌండేషన్ ఏమో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు R&B మినిస్టర్ వచ్చినప్పుడు మరి మాకు చాలా పనులు ఫౌండేషన్ వేసుకునేది ఉన్నది. అవన్నీ కూడా అప్పుడు వేసుకుంటాం. ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్ పని చేసుకుంటున్న సందర్భంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ పనులలో మేము కూడా పాల్గొన్నాం. మరి ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, బ్రిడ్జ్ కార్యక్రమానికి కూడా మరి కాంట్రాక్టర్స్ వాళ్ళు అధికారులు వచ్చి మొదలు పెట్టుకున్నారు. మరి అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇంకొక గొప్ప అంశం ఏంటంటే సీఎం గారు మూసి ప్రక్షాళన చేస్తూ, అదొక్కటే కాకుండా మూసి నది పరివాహక ప్రాంతం అక్కడ మంచిరేవుల నుంచి మచిలేశ్వర స్వామి ఆలయం 600 కోట్ల రూపాయలతోటి 600-700 కోట్లతోటి కడుతూ, మధ్యలో ఒక మసీద్ కానీ ఒక గురుద్వారా కానీ ఇట్లా కడుతూ, అక్కడక్కడ ఆలయాలు కడుతూ ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికత, ఒక కల్చర్, ఒక సంస్కృతి, ఇవన్నీ కూడా సంస్కృతి అన్నిటిని కూడా ఒక ఎన్వైరాన్మెంట్ అంతా మారుస్తూ ఒక ఏమంటారు ఆ మూసి ఎంబడి వివిధ కార్యక్రమాలన్నీ కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మా మూసి రివర్ ఇదైతే భీమలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా 2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. మరి మధ్యలో ఇవి సరిపోవు, మీరు MRDSL మూసి రివర్ ఫ్రంట్ కిందనే మా ఈ భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తీసుకోవాలి. ఈ యొక్క భీమలింగేశ్వరం ఏదైతే 3 నదులు కలిసే సంగమం ఏదైతే మూసి కానీ, అటు షామీర్పేట వాగు కానీ, ఇటు ఇబ్రహీంపేట నుంచి వచ్చే చిన్నేరు కానీ కలిసి ఈ సంగమం ప్రాంతం మీరు పాదయాత్ర చేసినాక వేలాది మంది భక్తులు ఇంకా పెరిగింది. మరి ఇది గొప్పగా క్షేత్రంగా తీర్చిదిద్దబడాలి. మీరు అప్పుడు గుట్టకు వచ్చినప్పుడు మేము అడిగినాం, యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు మీరు అన్నారు దీన్ని నిధులు ఇవి సరిపోవన్నా అంటే ఎన్ని నిధులైనా పెడతామని మీరు మాట ఇచ్చారు. మా ప్రాంత ప్రజలకు కూడా అదే చెప్పినాం. మరి ఈ భీమలింగేశ్వర స్వామి క్షేత్రం కూడా గొప్పగా తీర్చిదిద్దబడాలి. మీరు భువనగిరికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ఫౌండేషన్లు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ ప్లాన్స్ కూడా రెడీ చేస్తున్నాం. ఆర్కిటెక్చరల్ ప్లాన్స్ రెడీ అయినాయి, సర్వే రెడీ అయినాయి. ఇక్కడ బఫర్ జోన్ల పార్కింగ్ లాట్స్ కానీ, ఇంకా వివిధ కార్యక్రమాలకు 2.5 ఎకరాలు అలాట్ చేసుకొని చిన్న బ్రిడ్జు పాయలాగా, చిన్న స్లైస్ లాగా ఒక బ్రిడ్జు పాదచారులకు అక్కడి వరకు ఆ శివలింగం వరకు నడుచుకుంటూ వెళ్ళడానికి, ఆ శివలింగం చుట్టూ కూడా ఒక సాసర్ లాగా, ఒక సాసర్ ఆర్ లోటస్ లాగా చుట్టూ ఉంటుంది. నీళ్లు లోపలికి వెళ్ళకుండా మరి గొప్పగా తీర్చిదిద్దకరం, గొప్పగా డిజైన్స్ వచ్చినాయి. మరి దాన్ని ఇదే సివెట్ కాంట్రాక్టర్స్ ద్వారా ఆ బ్రిడ్జ్ కూడా ఆ టెంపుల్ స్ట్రక్చర్ కూడా చేస్తే మిగతా ఆ టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాలు మనం చేస్తాం. అయితే భీమలింగేశ్వర స్వామి ఆలయంది కూడా గొప్పగా ఆ క్షేత్రం కూడా గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం మరి ముఖ్యమంత్రి సహకారం, ముఖ్యమంత్రి గారు చేస్తామన్నారు. మూసి రివర్ ఫ్రంట్లో ఇది ఒక భాగంగా